జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, గురుగ్రహం అనుగ్రహం మనకు ఉండగలిగితే అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. ఎందుకు అంటే గురువు యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారికి అన్ని రకాలైనటువంటి దేవతలంతా కూడా వారిని నమస్కరిస్తారు. రాక్షసులంతా కూడా భయపడతారు. గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మరి గురుగ్రహం మనకి పరిపూర్ణంగా అనుకూలించాలంటే మొట్టమొదట చేయవలసింది ఒక మహామంత్రం ఉంది. ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ మన గురువుని మనం స్మరించుకోవాలి ప్రతినిత్యం. అది చాలా చిన్నదే, కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా మన జీవితంలో అప్లై చేస్తే దాని ప్రభావం ఏంటో మనమే చూడగలుగుతాం. మన ఎక్స్పీరియన్స్లో మనం చూడగలుగుతాం. ఓం అస్మద్గురుభ్యో నమః, ఇదే మంత్రం. అంటే మా యొక్క గురువు గారికి నమస్కారం అని అర్థం. మనం ఎవరి ద్వారా జీవితంలో మంచి జ్ఞానాన్ని పొందామో, ఎవరిని మనం చూస్తే వీరు నా జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చూపిస్తున్నారు అని మనం భావిస్తామో వారిని మనం ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని ఓం అస్మద్గురుభ్యో నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం మనం చెప్పుకోగలిగితే, దీన్ని చదువుకుంటూ ఆ గురువుని మనం ధ్యానం చేయగలిగితే, కేవలం ధ్యానం చేస్తే సరిపోదు, ఆ గురువు దగ్గరికి వెళ్తూ ఉండాలి. మధ్యలో మనకి వీలున్నప్పుడల్లా మన గురువుల దగ్గరికి వెళ్ళడము, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉండాలి. చాలామంది ఏదో సాష్టాంగ నమస్కారం చేస్తే మనమేదో గొప్ప వాళ్ళలాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల మనకే లాభం తప్ప వేరే వాళ్ళకి లాభం ఉండదు. ఎప్పుడైతే మనకన్నా పెద్దవాళ్ళు వచ్చారో మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి ఆ పెద్దవాళ్ళ వైపు వెళ్ళిపోతుంది, ఆకర్షిస్తారట. మళ్ళీ ఆ ప్రాణశక్తి మనకి రావాలి అని అంటే మనం సాష్టాంగ నమస్కారం చేసినప్పుడే మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి వారి లోపలికి ఏదైతే వెళ్ళిందో అది మనకు వస్తుంది. వారి యొక్క ఆశీస్సులు కూడా మనకు వస్తాయి. మన ఆరా మొత్తం కూడా డెవలప్ అవుతుంది. కనుక గురువు యొక్క అనుగ్రహం ఉండడానికి మొట్టమొదట పెద్దలని మనం సేవిస్తూ ఉండాలి. బ్రహ్మచారులని, సన్యాసులని, భగవద్ ఉపాసన చేసిన వారిని, మనకి విద్యాబుద్ధులు నేర్పించిన వారిని, వారందరినీ కూడా మనం చక్కగా నమస్కరిస్తూ గౌరవప్రదంగా ఉంటే మనలో గురుబలం తగ్గి ఉన్నా సరే గురుబలం తెలియకుండానే పెరుగుతూ ఉంటుంది. ఇది మొట్టమొదట చేయవలసింది. అంతేకాకుండా బుధవారం రోజు రాత్రిపూట శనగలని నానబెట్టుకోవాలి. శనగలని నానబెట్టి గురువారం రోజు గోశాలకి వెళ్ళి ఆ శనగలని, బెల్లాన్ని గోవుకి తినిపించడం, గోశాలలో కాసేపు గోసేవ చేసుకోవడం, అలానే వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ గోశాలలో ఉండి ఆ జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని స్మరణ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయగలిగితే మనకి తెలియకుండానే మన జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషం మొత్తం కూడా తొలగిపోతుంది, గురుబలం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒక రాగి చెంబులో పసుపు నీళ్ళని కలుపుకొని రావి చెట్టు మొదట్లో దాన్ని పోసి మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ ఒక 11 ప్రదక్షిణాలు చేస్తే దాని ద్వారా కూడా గురుబలం బాగా పెరుగుతుంది. దీంతో పాటుగా బీదలకి మనం ఏదైనా ఆహారాన్ని ఇవ్వడం, వారికి కావలసినటువంటి వస్త్రాలని, పసుపు పచ్చగా ఉన్నటువంటి వస్త్రాలని వారికి సమర్పించడం, ఇవి చేయగలిగితే గురుగ్రహం శాంతించి మనకి గురుబలం బాగా పెరుగుతుంది. గురుబలం ఎప్పుడైతే మనకి పెరిగిందో మన జీవితంలో అన్నీ అనుకూలిస్తూ ఉంటాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని యోగాలు మనకి సంభవించకుండా ఆగినటువంటివన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో ఆ యోగాలన్నీ కూడా మనకి ప్రారంభమవుతాయి. మంచి ఉన్నతమైనటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. మంచి వైదికమైనటువంటి కార్యక్రమాలు చేసుకోగలిగినటువంటి శక్తి ఏర్పడుతుంది. అంతేకాకుండా గొప్ప గొప్ప క్షేత్రాలకి వెళ్ళేటువంటి యోగ్యత ఏర్పడుతుంది. దేవతల యొక్క అందరి యొక్క అనుగ్రహం మనకి ఏర్పడుతుంది. కనుక ఈ చిన్న పరిహారాన్ని మనం భక్తి శ్రద్ధలతో చేసుకుందాము. గురుగ్రహ దోషాన్ని తొలగించుకుందాం. గురువు యొక్క అనుగ్రహంతోని జీవితంలో అన్నింటినీ సాధిద్దాము. జై శ్రీమన్నారాయణ.